ముందుగా ఒక వార్త చూద్దాం. కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది జగన్ ప్రభుత్వం. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ లేకుండా కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్తును సమకూరుస్తుంది. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తుంది ఇంధన రంగ నిపుణులు చెప్తున్నారు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం లభించింది. దీంతో ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3,000 మెగావాట్లు, 2025లో మరో 3,000 మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్ల చొప్పున మొత్తం ఏడాదికి 7,000 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రస్తుతం సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ ₹5.10 ఉంది. సెకీ విద్యుత్ అతి తక్కువకు యూనిట్ ₹2.49 వస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్ ₹2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు 3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది. అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్కి 25 ఏళ్ల పాటు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు బయట రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. డబ్బులు మిగులుతుంది సరే, ఈ వార బిల్లుల్లో తగ్గిస్తారా లేదా? వాస్తవంగా లాస్ట్ ట్రిప్ కరెంటు బిల్లులు షాక్ ఇచ్చినాయి. సరే, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే బిల్లులు తగ్గిస్తారా లేదా? అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు అయితే పెంచనన్నారు, ఆయనైనా తగ్గిస్తారా లేదా అది చూడాలి.